వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. అమెరికా వాషింగ్టన్ డీసీలోని సియాటల్లో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమస్యలపై కొట్లాడే విద్యావంతుడు రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమైనట్లే అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పోలింగ్ కేంద్రాల వారీగా మెటీరియల్ సిద్ధం చేశామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్. ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలన్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. గుండాల మండల కేంద్రంలో ఘనంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనిత దంపతుల పెళ్లి రోజు వేడుకలు. అనారోగ్యంతో మృతి చెందిన సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కొప్పుల సోమిరెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న కచ్చర్ల గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్నను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చదువు చెప్పిన గురుపు కుటుంబానికి బాసటగా నిలిచిన పూర్వ విద్యార్థులు. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అమెరికా వాషింగ్టన్ డీసీలోని సియాటెన్లో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై మెగా కన్వెన్షన్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అమెరికా వాషింగ్టన్ డీసీలోని సియాటెల్లో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై మెగా కన్వెన్షన్ను ప్రారంభించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మదన్ మోహన్, మల్లారెడ్డితో పాటు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు పైల మల్లారెడ్డి మరియు టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలంతా కలిసిమెలిసి ఉండాలని, తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసీలు అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని, పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చివరి రోజు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటెగండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సుమెన్ కంపెనీలలో పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చివరి రోజు మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సువెన్ కంపెనీలలో పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు జ్ఞానంతో కూడిన మంచి అభ్యర్థిని గెలిపించుకొని చైతన్యాన్ని నిరూపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామన్న కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అసలు అధికారం చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చూపించాలని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అసంబంధ నిబంధనలు పెట్టి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారని తెలిపారు. 90% దొడ్డు వడ్లు పండుతుంటే సన్న వడ్లకే బోనస్ అనడం హాస్యాస్పదం అన్నారు. సన్న వడ్లకు బయట బోనస్ కంటే ఎక్కువ ధర పలుకుతుంటే ప్రభుత్వానికి ఎలా అమ్ముతారన్నారు. ₹1 బోనస్ ఇచ్చే ఉద్దేశం లేక కాంగ్రెస్ దొంగ డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పట్టభద్రులంతా విధిగా ఓటు హక్కును వినియోగించుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ట్రైకార్ మాజీ చైర్మన్ రామచందర్ నాయక్,
మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, నాయకులు మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్, తాహేర్ పాషా, సుంకరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని శనివారం అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ పోలింగ్ మెటీరియల్ ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని శనివారం అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు 340 మంది సిబ్బందిని నియమించాలని, 16 రూట్ల వారీగా 71 కేంద్రాల్లో 26వ తేదీ పోలీస్ బందోబస్తు నడుమ వాహనాల్లో నియమించిన పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. 4 నియోజకవర్గాల్లోని 71 కేంద్రాల్లో ఓటర్లు ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా 19 సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి నిఘా ఉంచానని, అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీసీఈఓ అప్పారావు, డిఎస్ఓ మోహన్ బాబు, ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు, ఏఓ సుదర్శన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రాన్ని శనివారం సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రాన్ని శనివారం సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రహదారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాథమిక వైద్య కేంద్రంగా ఉంది. ఈ హాస్పిటల్లో 16 మంది వైద్యులు ఉండవలసిన చోట 6 వైద్యులతోటి అరకుర వైద్యం చేస్తున్నారని అన్నారు. డయాలసిస్ సెంటర్లో డయాలసిస్ డాక్టర్ పర్యవేక్షణను నిర్వహించవలసినటువంటి డయాలసిస్ నిర్వహించకుండా టెక్నీషియన్ ద్వారా నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారని అన్నారు. 100 పడకల ఆసుపత్రి పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. అదేవిధంగా పేదలకు అందవలసిన ఉచిత నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. బస్తీ దవాఖానలో ఎల్లవేళలా డాక్టర్ మరియు సిబ్బంది అందుబాటులో ఉండాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గడ్డ వెంకటేష్, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, సిపిఎం పార్టీ మున్సిపల్ 4 లీడర్ గోపగోని లక్ష్మణ్ గౌడ్, నాయకులు ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, ఉష్కగుల శ్రీను, ఎండి కయ్యూం పాషా, ఎండి జానిష్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిస్తూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని మండలికి పంపాలన్నారు. రామునికి అసలైన వారసులం మేమేనని, 10% మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, రిజర్వేషన్లు ఇస్తే ముస్లిం నాయకులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్కు భయం పట్టుకుందని, కనీసం 2వ స్థానమైన వస్తుందో రాదో అనే భయం కేసీఆర్కు పట్టిందని, రాష్ట్ర బీజేపీ నాయకుల కొట్లాటతోనే కేసీఆర్ గద్దె దిగిందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికలలో భాజపా సత్తా చాటుతుందని, 11,000 కోట్లు ఇయ్యలేని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతారు, శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నోరు మూగబోతుందన్నారు. శనివారం ప్రభుత్వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనిత దంపతుల పెళ్లి రోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామశాఖ అధ్యక్షుడు అన్నపర్తి యాదగిరి మాట్లాడారు. శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనిత దంపతుల పెళ్లి రోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నిపర్తి యాదగిరి మాట్లాడుతూ బీర్ల ఐలయ్య ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారని,
ఇలాంటి పెళ్లి రోజు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ షర్ఫుద్దీన్, సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రకాష్, డాక్టర్ పొడిచెట్టి వెంకన్న, సూదగాని రామచంద్రు, మాజీ సర్పంచ్ దారా సైదులు, ఎండి సిరాజుద్దీన్, దేవరాయ రమేష్, జిట్టి అంజయ్య, మైస రమేష్, పండుగ ఉపేందర్, నేపర్తి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఫెయిల్ అవుతుంది మంచి ఫ్యాన్ బంద్ అయిపోయారు. బంద్ చేయరు. నేను కొంచెం గోడకు జరు అనే నువ్వు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కొప్పుల సోమిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం సోమిరెడ్డి మృతదేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలో 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కొప్పుల సోమిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం సోమిరెడ్డి మృతదేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 దశాబ్దాల పాటు తన రాజకీయ అనుభవాలను సహాయ నాయకులతో పంచుకొని చిన్న పెద్ద తేడా లేకుండా రాజకీయాలలో ఉన్న ఏకైక వ్యక్తి సోమిరెడ్డి అని కొనియాడారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఈ తరంలో ఎవరు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుల బాలరెడ్డి, గిరి, కత్తుల శ్రీనివాస్, మొగిలిపాక రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వంగాల సోమిరెడ్డి గారు ఆయన నిజంగా కూడా మాకు రాజకీయ పరంగా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తర్వాత ఆయన ఈరోజు వృద్ధాప్య సమస్యలతోని వారు స్వర్గస్థులైనారు. నేను వారి గురించి ఒకటే చెప్పగలను. ఎందుకంటే నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు జనరల్ సెక్రటరీగా చేసినారు. కానీ ఆయన నాకన్నా 2 దశాబ్దాల కన్నా ఎక్కువ వయసులో పెద్దవాడు. అయినా కానీ ఒక ఆత్మీయ పలకరింపు ఎట్లా ఉండేదంటే అన్న అనే ఒక తీయని ఒక భాషతోని, ఒక తీయని మాటలతోని, ఒక చక్కటి ఆప్యాయతగా మాట్లాడే గొప్ప గుణం ఆయనది. ఈరోజు ఆయనను మనం అందరం కూడా కోల్పోవడం జరిగింది. రాజకీయంలో కూడా నిస్వార్థమైనటువంటి రాజకీయ ప్రస్థానం అతనిది. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. నేను తెలుగుదేశం పార్టీ 1982లో తెలుగు యువత ద్వారా పరిచయం ఉన్న వాళ్ళం.
ఆ రోజు నిజానికి మజీద్ సాబ్, గార్లపాటి సుధాకర్ రెడ్డి గారు, రావుల హరితాదేవి గారు, మద్దుల బాలరెడ్డి గారు, ఎర్రయ్య గారు, గిరికత్తుల శ్రీనివాస్ గారు నిజంగా ఆ రోజుల్లో ఒక ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయం ఉండేది. సరే, ఈ రోజున్న రాజకీయాల గురించి, పరిస్థితుల గురించి నేనేమి యాదాద్రి ఆలయానికి వేసవి సెలవులు దగ్గర పడుతుండటంతో భక్తజనం యాదాద్రికి పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్లో నిరీక్షిస్తున్నారు. ధర్మదర్శనముకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. యాదాద్రి ఆలయానికి వేసవి సెలవులు దగ్గర పడుతుండటంతో భక్తజనం యాదాద్రికి పోటెత్తుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్లో నిరీక్షిస్తున్నారు. ధర్మ దర్శనమునకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిణి ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయంలో ఆర్జిత పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శనివారం చౌటుప్పల్లోని పలు వార్డులలో ఎన్నిక ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా శనివారం చౌటుప్పల్లోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓటర్లను కలుస్తూ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రమణిగుని శంకర్, కౌన్సిలర్ శ్రీ పోలోజు శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, గోషిక పురుషోత్తం, కడవేరు పాండు, బుడ్డ సురేష్, ఉష్కగుల శ్రీశైలం, బడుగు కృష్ణ, పొడుగు శ్రీశైలం, గజం ఆనంద్, దండె సత్తిరెడ్డి, బొంగు పాండు, గోషిక నరహరి, చింతకింది సంపత్, గోషిక భావనర్షి, గోషిక ధనుంజయ, వరగంటి భానుప్రకాష్, బింగి వంశీనాథ్, కొండె కోటేశ్వరి, డాకూరి గీత తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా పాలన సాగిందని, ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన నల్గొండ నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన నల్గొండ నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతామని అన్నారు. ప్రశ్నించే తత్వం ఉన్న తీన్మార్ మల్లన్న గెలిస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తారపు శివసేనారెడ్డి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న పోటీలో ఉంటే బీఆర్ఎస్ నాయకులు జంకుతారని అన్నారు. ఆయన ఓటమికి అనేక కుట్రలు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువస్తానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయిస్తానని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఇండియా రాలేకపోయారు. భారతదేశంలో కూడా అందరికీ విజ్ఞప్తి చేశారు. రేపు 20వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి, పార్లమెంట్ మెంబర్ రఘుపతి గారి వేదిక కావాల్సి కోరుతున్నాం. నల్గొండ పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మల్లన్న గారు మన నల్గొండ జిల్లా యువకుల మీద, నిరుద్యోగుల మీద పెట్టిన నమ్మకంతో నల్గొండ జిల్లాలో భారీ మెజారిటీ వస్తే గెలుపు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చేద్దామని నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ మల్లన్న గారి గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు, కానీ గత వారం రోజుల నుంచి నేను కూడా చూస్తున్నా టీవీలలో ప్రతిపక్షాల అభ్యర్థులు మల్లన్న గారి మీద బురద జల్లి గెలవాలనే ప్రయత్నం చేస్తారు. మనకి ఇంకున్నది ఒక 2 రోజుల సమయమే. మనందరం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని, ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన కాంగ్రెస్ పార్టీ గెలుపులో మల్లన్న గారి పాత్ర కూడా ఎంతో కీలకమైందని వారు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన 10 ఏళ్ళు నిరంతరాయం పోరాటం చేసి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకొని రెయిన్ భవన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజల్ని కళ్ళు తెరిపించింది కాబట్టి మనకి విజయం నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న గారు, మల్లన్న అంటేనే ఒక పోరాట శక్తి, ఆయన అంటేనే ఒక ప్రపంచం. 10 సంవత్సరాలుగా నిరంకుశ రాజరిక ప్రభుత్వాన్ని ఒకే ఒక వ్యక్తి తెలంగాణలో ఎదిరించి ఈరోజు ఇది పేదవాళ్ళు ఇచ్చేటువంటి ఓటు. ఈ ఓటు ద్వారా మనమంతా మన ఆలోచనల్ని మన అభ్యర్థి ద్వారా మండలిలో ప్రతిబింబించుకునేందుకు చేసేటువంటి ఒక ఎన్నిక.
సూర్యాపేట పట్టణంలోని రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేసి అనారోగ్య కారణములచే మే 14న సూర్యాపేట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన ఎల్కా శేఖర్ రెడ్డి ఆత్మీయ సంతాప సభ శనివారం చివెళ్లలోని వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఉపాధ్యాయుని కుటుంబము ఇబ్బందులతో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆర్బీవీఆర్ పాఠశాల 1995-96 సంవత్సరం విద్యార్థులు తమ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా హాస్పిటల్ ఖర్చులు కుటుంబ సభ్యులకి క్రింద వసూలు అయిన 1,38,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందించి గురువు కుటుంబానికి బాసటగా నిలిచారు. సూర్యాపేట పట్టణంలోని రాజబహదూర్ వెంకటరామరెడ్డి పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేసి అనారోగ్య కారణములచే మే 14 సూర్యాపేట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన ఎల్కా శేఖర్ రెడ్డి ఆత్మీయ సంతాప సభ శనివారం చివ్వెంలలోని వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఎందరో విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయుని కుటుంబము ఇబ్బందులతో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆర్బీవీఆర్ పాఠశాల 1995-96 సంవత్సరం విద్యార్థులు తమ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా హాస్పిటల్ ఖర్చులు కుటుంబ ఖర్చుల క్రింద వసూలు అయిన 1,38,000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందించి గురువు కుటుంబానికి బాసటగా నిలిచారు. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ రవి, కౌన్సిలర్ జహీర్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, అల్వాల నందకిషోర్, ఎండి షరీఫ్, ఎండి రహీం, ఈగ సంతోష్, అశోక్ రెడ్డి, విజయలక్ష్మి, కవిత, దీప, కె రవి, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పాహిం తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణానికి చెందిన సిహెచ్ లక్ష్మీబాయి కుమార్తె ఇందు భవానీ జన్మదినం సందర్భంగా వారి సహకారంతో శనివారం నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ దర్గా వద్ద కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో 60 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు. నల్గొండ పట్టణానికి చెందిన సిహెచ్ లక్ష్మీబాయి కుమార్తె ఇందు భవానీ జన్మదినం సందర్భంగా వారి సహకారంతో శనివారం నల్గొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ దర్గా వద్ద కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో 60 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, బాటసారులకు అన్నదానం, వస్త్రదానం, మజ్జిగ పంపిణీ మొదలైన కార్యక్రమాలు నిర్వహించి సేవాభావం కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు సంరక్షణ సమితి అధ్యక్షుడు బండమిది అంజయ్య, ఫౌండేషన్ సభ్యులు, సామాజిక సేవాకర్తలు దాసోజు కృష్ణమాచారి, జానీ, మనెమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మాట్లాడు నీ పుట్టినరోజు సందర్భంగా లేదని. లక్ష్మీబాయి గారి కూతురు ఇందు భవానీ గారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, బాటసారులకు న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండమిది అంజయ్య గారు, అదేవిధంగా దాసోజు కృష్ణమాచారి సార్ గారు, ఆర్ఎంపీ డాక్టరు, అదేవిధంగా సామాజిక సేవకర్త, అదేవిధంగా మనమ్మ గారు, కార్తీక్ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. గురువారం రాత్రి పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి శాలిగౌరారం, మిర్యాలగూడ మండలాలలో అనుమానాస్పద పత్తి విత్తనాలు తరలిస్తున్న వారిపై దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం రాత్రి పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి శాలిగౌరారం, మిర్యాలగూడ మండలాల్లో అనుమానాస్పద పత్తి విత్తనాలు తరలిస్తున్న వారిపై దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో అనుమానాస్పదంగా తరలిస్తున్న 260 కిలోల పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగిందని, అంతేకాక వారిపై ఐపీసీ సెక్షన్ 420 సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి విచారణ కొరకు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే శాలిగౌరారం మండలంలో నకిలీ పత్తి విత్తనాలను గుర్తించడం జరిగిందని, మండలానికి సంబంధించిన కమ్మంపాటి సోమయ్య, సన్నాఫ్ సైదయ్య వారి దగ్గర నుండి 20 కేజీల బస్తా నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. దొరికిన విత్తనాలను BT3 విత్తనాలుగా గుర్తించి
పరీక్షకై ల్యాబ్కు పంపించినట్లు వెల్లడించారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో పత్తి, వరి విత్తనాలపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారని, మండల వ్యవసాయ అధికారులు మండలాల్లోని విత్తన విక్రయ డీలర్ల షాపులను విస్తృతంగా తనిఖీ చేసి వారి వద్ద నకిలీ విత్తనాలు గుర్తించినట్లయితే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటరెడ్డి నరసింహారెడ్డి భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పాల్గొని ప్రసంగించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పాల్గొని మాట్లాడుతూ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి పట్టభద్రులకు పట్టం కట్టాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా బ్లాక్ భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామన్నారు. విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, యువకులు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని, మతోన్మాద బీజేపీని ఓడించాలని కోరారు. తీన్మార్ మల్లన్న గెలవడం ద్వారా యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడే వారిని ఓడించి నిరంతరం ప్రజా సమస్యలపై గలమెత్తే తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, జిల్లాపల్లి నరసింహారావు, వేల్పుల వెంకన్న, దండ వెంకట్రెడ్డి, దనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మేకనబోయిన శేఖర్, కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వల్గొండ మండల పరిధిలోని నాగారం గ్రామంలో జిల్లా నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి పట్టభద్రులు ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గ్రామంలో జిల్లా నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి పట్టభద్రులను కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి విద్యావంతుడు ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి కాకముందే 2014 పూర్వం తెలంగాణ ఏ పరిస్థితిలో ఉందో ఇవాళ ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని, రైతులు, చేనేత కార్మికులు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే కరెంటు లేక త్రాగునీరు, సాగునీరు అందక రైతులు హరిగోసలు పడుతున్నారని, రైతన్నలు మార్కెట్లో వరి కుప్పలు కళ్ళలో పెట్టుకొని కన్నీళ్లు పడుతున్న దుస్థితి మళ్లీ తెలంగాణలో ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, మేధావులు ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. మంత్రి
పార్టీ గుర్తుండదు కదా, కొన్ని పేరు ఫోటో నెంబర్ వాళ్ళు ఇచ్చిన పెన్ ద్వారానే తర్వాత అవుతుందరా. 27వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి విద్యావంతుడు మేధావైనటువంటి ఏనుగు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించడానికి పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారు. ఏ సమాజంలోనైనా విద్యావంతులు కానీ మేధావులు కానీ సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సమాజానికి దిక్సూచిలాగా దారి చూపించేటువంటి పాత్ర మేధావర్గం పోషిస్తుంది. ఇవాళ సరిగ్గా తెలంగాణలో అట్లాంటి పరిస్థితి ఉన్నది. 5 నెలల క్రితం, 6 నెలలు కూడా పూర్తి కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా 2014 పూర్వం తెలంగాణ ఏ పరిస్థితిలో అవుతుందో ఇవాళ ఆ పరిస్థితులకు తీసుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ఇవాళ కటో కార్మికుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయినాయి. కరెంటు లేని పరిస్థితి, తాగునీళ్ళకు అరిగోస, సాగునీళ్ళకు అరిగోస. రైతన్నలందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా వరుకుప్పలు కళ్ళాలలో పెట్టుకొని కన్నులు పెడుతున్నటువంటి దుస్థితి ఇవాళ తెలంగాణ సమాజంలో కనిపిస్తున్నది. 4 నెలల్లోనే తెలంగాణని ఈ స్థితికి తీసుకుపోయినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ విద్యావంతులు మేధావులుగా ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు రెండవది ఏంటంటే, ఒక పట్టభద్రులు కలిసినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నా మేము రాకేష్ రెడ్డి ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నను ఓడగట్టడం కోసమైనా గట్టిగా పనిచేస్తామని చెప్పారు. ఇవాళ నిజంగా జరుగుతున్నటువంటిది ఒక పెద్దల సభకు రాకేష్ రెడ్డి ఒక రైతు కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తి. రైతు కుటుంబంలో పెట్టి ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా అవన్నీ వదులుకొని ఈ తెలంగాణ సమాజం మీద ఉన్న ప్రేమ కొద్దీ ఇక్కడికి వచ్చి సామాజిక స్పృహతో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్న రాకేష్ రెడ్డి ఒక దిక్కు నుంచున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన ఒక బ్లాక్మెయిలర్, ఒక చీటర్. ఇవాళ జర్నలిజం ముసుగులో ఆయన చేస్తున్నటువంటి దందాలని కూడా అందరికీ తెలుసు. ఇవాళ నేనంటున్న మాట కాదు, ఆయన ఎమ్మడి తిరుగుతారు, అనుచరులు చెప్తున్నారు ఆయన ఒక నయం అని చెప్పేసి ఇవాళ తీర్మానం మల్లన్న గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పట్లేదు ఆ మాట, ఆయన ఎమ్మడి తిరిగినటువంటి వ్యక్తులు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. అట్లాంటి బ్లాక్మెయిలర్లని, అట్లాంటి మోసగాలని ఇవాళ చట్టసభకు పంపించినట్టయితే ఏం జరగబోతుందో ఇవాళ అందరికి తెలుసు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మేధావర్గం అందరూ కూడా ఏనుగు రాకేష్ రెడ్డి వైపు. హెడ్లైన్స్ మరోసారి. అమెరికా వాషింగ్టన్ డీసీలోని సియాటల్లో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమస్యలపై కొట్లాడే విద్యావంతుడు రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమైనట్లే అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పోలింగ్ కేంద్రాల వారీగా మెటీరియల్ సిద్ధం చేశామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జహాంగీర్. ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలన్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. గుండాల మండల కేంద్రంలో ఘనంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనిత దంపతుల పెళ్లి రోజు వేడుకలు. అనారోగ్యంతో మృతి చెందిన సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కొప్పుల సోమిరెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న కచ్చర్ల గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్నను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చదువు చెప్పిన గురుపు కుటుంబానికి బాసటగా నిలిచిన పూర్వ విద్యార్థులు. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.